నేను మీ డాక్టర్ ఆనంద్ కుమార్ వర్కు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ ఎట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. అండ్ ఆల్సో నా క్లినిక్ వచ్చేసి కాచిగూడ స్టేషన్ రోడ్ల దగ్గరలో ఉన్నటువంటి ఒక బర్కత్పురాలో ఉంది. అటోపిక్ ఎగ్జిమా గురించి నేను ప్రీవియస్గా చాలా వీడియోలు చేయడం జరిగింది. ఈ ఎగ్జిమా అంటే ఏంటి, ఎందుకు వస్తూ ఉంటుంది, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, రొటీన్గా ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఏమిటి. ఈ రొటీన్గా ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ ఎగ్జిమా అనేటువంటిది తగ్గకుండా చాలా మందిని బాధ పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు సఫర్ అయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా సఫర్ అవుతూ ఉంటారు, ఎస్పెషల్లీ వింటర్ సీజన్స్లో కూడా. సో ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్కి కూడా ఈ యొక్క ఎగ్జిమా తగ్గకుండా అలానే ఉంటే ఇంకేమైనా ట్రీట్మెంట్ ఉందా అంటే ఇంజెక్షన్ రూపంలో వచ్చినటువంటి ట్రీట్మెంటే డుపిలిమ్యాబ్. ఈ యొక్క డుపిలిమ్యాబ్ అనేటువంటిది ఈ యొక్క ఇంజెక్షన్ బయాలజికల్ ఇంజెక్షన్. ఇది చర్మం కింద చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఇంజెక్షన్ ప్రస్తుతం ఇండియా లోపల అబోవ్ 18 years వాళ్ళకే అప్రూవ్ చేయడం జరిగింది. బట్ గ్లోబల్లీ అబోవ్ 6 months వాళ్ళకు కూడా ఈ యొక్క ఇంజెక్షన్ అనేటువంటిది చేయడం జరుగుతూ ఉంటుంది. మన యొక్క నియర్ బై కంట్రీస్లో కూడా ఈ యొక్క ఇంజెక్షన్ అనేటువంటిది అవైలబుల్లో ఉంది. ప్రస్తుతము మనం ఈ యొక్క ఇంజెక్షన్ని నియర్ బై కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఈ యొక్క ఇంజెక్షన్ ఐదర్ 200 mg కానీ 300 mgలో అవైలబుల్ ఉంటుంది. ఇంజెక్షన్ యొక్క కాస్ట్ వచ్చేసి 57,000 rupees ఉంటుంది. ఈ యొక్క షెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే ఇనిషియల్గా లోడింగ్ డోసు 2 ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము. సో ఆ తర్వాత 15 daysకి ఒకసారి కనీసం మినిమము 3 months తీసుకోవచ్చు. మినిమం 3 months తర్వాత కంటిన్యూ చేసిన వాళ్ళ నష్టం ఏమీ లేదు. సో దీంతో ఎస్పెషల్లీ మోడరేట్ టు సివియర్ అటోపిక్ ఎగ్జిమా ఉన్నటువంటి వాళ్ళలో ఈ యొక్క ఇంజెక్షన్ వల్ల ఈ యొక్క అటోపిక్ ఎగ్జిమా అనేటువంటిది బాగా కంట్రోల్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళలో ఇచ్చింగ్ తగ్గుతూ ఉంటుంది, సివియరిటీ ఆఫ్ ద డిసీజ్ తగ్గుతూ ఉంటుంది, వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఈ ఇంజెక్షన్ సింపుల్ ఇంజెక్షనే కాబట్టి చర్మం కింద చేస్తూ ఉంటాం. అయితే దీంతో ఇంజెక్షన్ సైట్ రియాక్షన్స్ అనేటువంటిది ఏ ఇంజెక్షన్స్కి అనేది చాలా కామన్గా ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క ఇంజెక్షన్లో చాలామంది లోపల ఈ యొక్క ఐ కంజక్టివైటిస్ కొంచెం అధికంగా చూడడం జరుగుతూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ యొక్క ఇంజెక్షన్స్తో పెద్దగా చెప్పుకోవాల్సిన ఒక సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటి ఏమీ లేవు. బట్ ఈ ఇంజెక్షన్స్ తీసుకుంటే ఈ యొక్క అటోపిక్ ఎగ్జిమా అనేటువంటిది బాగా కంట్రోల్ అవుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క అటోపిక్ ఎగ్జిమాకి ఈ ఇంజెక్షనే కాకుండా లేటెస్ట్గా కొన్ని ట్యాబ్లెట్లు కూడా వచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి. లేటెస్ట్గా కొన్ని ట్యాబ్లెట్లు కూడా వచ్చాయి. ఆ యొక్క ట్యాబ్లెట్ల పేరు వచ్చేసి యాబ్రోసిటినిబ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ యొక్క యాబ్రోసిటినిబ్ వచ్చేసి ఇది 50 mg, 100 mg, 200 mg ట్యాబ్లెట్లో ఉంది. ఈ యొక్క యాబ్రోసిటినిబ్ 100 mg కాస్ట్ వచ్చేసి పర్ మంత్ వచ్చేసి అరౌండ్ ఒక 47,000 to 50,000 అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈచ్ ట్యాబ్లెట్ ఒక 600 రూపాయలు ఉంటుంది. అయితే ఇది ట్యాబ్లెట్ ఫామ్లో ఉంటుంది. ముఖ్యంగా ఇది జాక్ ఇన్హిబిటర్స్ని, జాక్ అనేటువంటి జానస్ కైనేజ్ అనేటువంటి ఒక ట్రాన్స్పోర్టర్ సిస్టమ్ సెల్యులర్ లెవెల్స్ లోపల ఇది టార్గెటెడ్ థెరపీగా అక్కడ ముఖ్యంగా దాన్ని టార్గెట్ చేయడం చేత ఈ యొక్క స్కిన్లో జరిగేటువంటి ఇన్ఫ్లమేషన్ అనేటువంటి తగ్గుతుంది. తగ్గినప్పుడు మనకి ఇక స్కిన్లో ఉన్నటువంటి డిసీజ్ కూడా కంట్రోల్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ జాక్లో డిఫరెంట్ రకాలు ఉంటాయి. ఈ యొక్క యాబ్రోసిటినిబ్ ట్యాబ్లెట్ వచ్చేసి ముఖ్యంగా ఈ యొక్క జాక్ 1ని మాత్రమే ఇన్హిబిట్ చేయడం జరుగుతూ ఉంటుంది కనుక ఇది స్పెసిఫికల్లీ వర్క్ చేస్తుంది కనుక ఇది దీని యొక్క ఎఫికసీ కూడా మనకి ఇంతకుముందు అవైలబుల్ ఉన్నటువంటి టొఫాసినిబ్ ట్యాబ్లెట్ కంటే చాలా అధికంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది స్పెసిఫికల్లీ అటోపిక్ ఎగ్జిమా కోసం మన ఇండియాలో కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంది. బట్ ఓన్లీ ఏంటంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్గా ట్రీట్మెంట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఇంకా కామన్ మ్యాన్కి అవైలబుల్ అవ్వడానికి చాలా కొంచెం టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. బట్ అఫోర్డబుల్ పేషెంట్స్ మాత్రం ఈ యొక్క ట్యాబ్లెట్ని తీసుకోవచ్చు. సో దీనికి కూడా ఈ ట్యాబ్లెట్ తీసుకునే ముందు కూడా ఆల్ ఇన్వెస్టిగేషన్స్ ముఖ్యంగా థరోలీ లేటెంట్ ట్యూబర్క్యులోసిస్ కావచ్చు, మిగతా ఆల్ బ్లడ్ వర్కప్స్ చేసిన తర్వాతనే ఈ యొక్క ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ యొక్క డుపిలిమ్యాబ్ అనేటువంటి ఇంజెక్షన్ ముఖ్యంగా IL-4 అనేటువంటి సైటోకైన్ ఉంటుంది. ఈ యొక్క అటోపిక్ ఎగ్జిమా లోపల ఈ యొక్క IL-4 అనేటువంటి సైటోకైన్ వల్లనే ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ యొక్క డుపిలిమ్యాబ్ ముఖ్యంగా ఈ యొక్క IL-4 సైటోకైన్ మాత్రమే టార్గెట్ చేయడం చేత ఈ యొక్క డిసీజ్ అనేటువంటిది బాగా కంట్రోల్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా ఈ యొక్క లేటెస్ట్గా డుపిలిమ్యాబ్ అనేటువంటి ఇంజెక్షన్ కావచ్చు, యాబ్రోసిటినిబ్ అనేటువంటి ట్యాబ్లెట్ కావచ్చు, ఈ రెండు కూడా అటోపిక్ ఎగ్జిమా ముఖ్యంగా మోడరేట్ టు సివియర్ అటోపిక్ ఎగ్జిమా కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా కంట్రోల్ కాకుండా బాగా సఫర్ అవుతున్నటువంటి వాళ్ళ లోపల ఈ 2 మెడిసిన్స్ కూడా లేటెస్ట్గా ఇప్పుడు మన యొక్క ఇండియన్ మార్కెట్లోకి అవైలబుల్లో ఉన్నాయి.